సచ్చరితము సాయి సచ్చరితము పఠించు వారికే శుభ ఫలితము తిమిరములు బాపును ఆ అభయము ఓం సాయి జయ సాయి ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సాయి టీవీ ప్రేక్షకులకు, సాయి టీవీ వీక్షకులకు, సాయి టీవీ శ్రోతలకు నా నమస్సుమాంజలు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక భీమాజీ పాటిల్కి చేశాడు కదా. ఎప్పుడు చేశాడు భీమాజీ పాటిల్కి? ఆలోచన చేయాలి. అంతెందుకు, ఇంకొకరు మన జీవితంలోనే మనం ఆలోచించుకుంటే, ఒక ఇంట్లో నలుగురు అన్నలదమ్ముళ్ళుంటే, ముగ్గురు అన్నలదమ్ముళ్ళుంటే, ముగ్గురిని నలుగురిని ఒకే కాలేజీకి, ఒకే స్కూల్కి పంపిస్తారు తల్లిదండ్రులు, ఒకే కాలేజీకి పంపిస్తారు తల్లిదండ్రులు. ఈ నలుగురిలో పెద్ద అయిన తర్వాత ఒకడేమో 10,000 సంపాదిస్తాడు, ఒకడేమో 50,000 సంపాదిస్తాడు, ఒకడేమో ₹1,00,000 సంపాదిస్తాడు, ఒకడేమో కూలికి పోతూ ఉంటాడు. ఇవన్నీ మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. మరి ఎందుకు ఇట్లా జరిగింది? ఒకే తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చాం, నలుగురు అన్నదమ్ములను ఒకే స్కూల్లో చేరాం, ఒకే ఆట ఆడుకున్నాం, ఒకే కాలేజీకి వెళ్ళాం. మరి ఈ వ్యత్యాసం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందువల్ల? ఆలోచన చేయాలి. ఒకే తల్లికి పుట్టాం, ఒకే తండ్రి నుండి బయటకు వచ్చాం. ఒకడికి కాళ్ళు సచ్చుబడిపోయింది పుట్టంగానే, ఒకడికి గ్రహణం ఏర్పడిపోయింది, ఒకడికి అంగవైకల్యం ఏర్పడింది, ఒకడికి కళ్ళు లేకుండా పోయింది, ఒకడికి మాట లేకుండా పోయింది. ఎందువల్ల? మనమే అంటుంటాం, ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నాము, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము, ఈ విధంగా సంక్రమించింది అని. అది కరెక్ట్ అండి, అది కరెక్టు. అంటే ఏ జన్మలోనో ఏ పాపపు పనులు చేసుకున్నామో అటువంటి పాప కర్మల ఫలితంగా మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. భగవంతుడిని నిందించి లాభం లేదు. దానికనే ఎంతో గొప్పగా ఉంటుందంటే సచరిత్ర. బాగోజీ షిండే తీసుకొని పక్కన పెట్టాడండి. బాగోజీ షిండే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నలదమ్ములు ఉన్నారు. మరి ఆ అన్నలదమ్ములకి ఎవరికీ లేదు బాగోజీకి వచ్చినటువంటి కుష్ఠవ్యాధి. మరి ఈ ఒక్కడికే ఎందుకు వచ్చింది? ఆలోచన చేయగలిగితే వాళ్ళ యొక్క పూర్వ జన్మలలో చేసుకున్నటువంటి పాప కర్మలు ఏదైతే ఉన్నాయో ఆ పాప కర్మల ఫలితంగా ఇప్పుడు ఈ జన్మలో అటువంటి పాపిష్టి జన్మ అనుభవించవలసి వచ్చింది అని హేమాద్రి పంతే చెప్పాడు. పూర్వ జన్మలో ఎంతటి పాపిష్టివాడో అంతటి పాపిష్టి జన్మ ఈ జన్మలో వచ్చింది. కానీ బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం కారణంగా, బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం ఏదైతే ఉందో ఆ యొక్క కారణంగా అతను బాబా దగ్గరికి చేరి సేవ చేసుకునే మహద్భాగ్యం కూడా కలిగింది అని హేమాద్రి పంత్ చెప్పడం జరిగింది. సచ్చరిత్ర ఎందుకు పారాయణ చేయాలి అని అంటే, ఆ యొక్క పాత్రలు ఏ విధంగా జీవితంలో తమ జీవితాన్ని నడుపుకున్నాయో అటువంటి పాత్రల యొక్క అనుభవాలను మనం తీసుకొని అటువంటి ప్రయాణంలో మనం కూడా ప్రయాణం చేయాలని చెప్పని సచ్చరిత్ర. ఒకసారి బాబా అడిగాడు బాగోజీ షిండేనే, ఎరా నీకు ఈ వ్యాధినంతా నయం చేసేస్తాను అన్నాడు. బాబా దానికి ఏమంటావు, దానికి ఒక సమాధానం చెప్పు అంటే, బాబా మీ చరణాల వద్ద నా మనసు ఎల్లప్పుడూ ఉండేటట్లు నన్ను అనుగ్రహించండి అని సమాధానం ఇచ్చాడండి బాగోజీ షిండే. మళ్ళీ అడుగుతాడు, కాదురా నీ యొక్క రోగాన్ని తగ్గించేస్తాను అంటాడు. బాబా మీ పాదాలను ఎప్పుడూ వదిలిపెట్టకుండా నిరంతరం నీ నామస్మరణలోనే నా మనసు లగ్నమయ్యేటువంటి అనుగ్రహాన్ని, వరాన్ని నాకు ప్రసాదించండి అని కాళ్ళు పట్టుకుంటాడు. బాబా పొంగిపోతాడండి. పొంగిపోయి అప్పటిదాకా బాబాకి సేవ చేస్తూ ఉన్నటువంటి అతనికి కూడా చేతులకి వేళ్ళుండవు, రక్తము చిరు కారుతూనే ఉంటుంది. బాబా యొక్క కరుణ, దయ ఎట్లా అంటే అప్పటిదాకా ఉన్నటువంటి ఆ వ్యాధిని మరింత పైకి పెరగకుండా ఆపేస్తాడండి. ఎందువల్ల? దానికైనా ఒక పాట కూడా ఉందండి, ఎవడు చేసుకున్నటువంటి కర్మ వాడు అనుభవించాలి, తప్పదు, నువ్వు చేసుకున్నావు నువ్వే అనుభవించాలి. దానికైనా ఒక ప్రత్యక్ష లౌకిక ఉదాహరణ మనం మాట్లాడుకుంటాం. మన బిడ్డతో చెప్తాం, నువ్వు చక్కగా వెళ్ళు, చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, చదువుకోకపోతే కూలినాలు చేసుకుని బతకాల్సి వస్తుంది, లేకుంటే ఏదో మెకానిక్ గాను, మోటార్ మెకానిక్ గాను, బైక్ మెకానిక్ గాను, అంటే బేల్దారి పనుకో, లేదంటే కూలి పనుకో పోవాల్సి వస్తుంది అని చెప్తాం. మనమేమో మంచిగా పంపిస్తాం, వాడు వెళ్తాడు, అందులో ఉంటారు 40 మంది ఉంటారు అక్కడ. ఈ 40 మందిలో కొంతమంది బాగా చదువుకుంటారు, వృద్ధిలోకి వస్తారు. వీడు మాత్రం మనం ఇచ్చినటువంటి పాకెట్ మనీని వేరే వ్యసనాలకు ఉపయోగించుకొని చెడిపోతాడు.
దానికి ఎవరు బాధ్యుడు? తండ్రి బాధ్యుడా? తండ్రి ఒక సదుద్దేశంతోనే పిల్లవాడిని బడికి పంపించాడు, కాలేజీకి పంపించాడు. వాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ వాడి ఆలోచనలకు తగ్గట్టుగా దుర్మార్గులతో సహవాసం చేసి వాడు పాడైపోతే తండ్రి బాధ్యుడా? దానికి ఆలోచిస్తాం మనం. దానికనే అంటాం, నీ కర్మ నేను అటు చేసింది, నేనేమో మంచిగానే పంపించాను, నువ్వు ఆ విధంగా నీ జీవితాన్ని కడతేర్చుకున్నావు, నీ కర్మకి నువ్వే ఏడు అని తండ్రి అంటాడు. అవునా కాదా? అంతే ఇక్కడ కూడా మంచి శరీరాన్ని ఇచ్చాడు, మనసుని ఇచ్చాడు, ఆలోచించే విధాయకాన్ని ఇచ్చాడు. నువ్వు చెడు మార్గంలో పోతే ఆయన ఏం చేయగలడు? నువ్వు నిరంతరం దేనితైతే చుట్టూతా తిరగమన్నాడో ఆ చుట్టూతా తిరిగే దాన్ని వదిలేసి వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళి నీ ఇష్టానుసారం జీవితాన్ని కొనసాగిస్తే ఆయనైనా ఏం చేయగలడు? ఆలోచించే ప్రయత్నం జరగాలి. దానికోసం సచ్చరిత్ర పారాయణ. ఈరోజు ఎక్కువగా మనకందరికీ వినబడుతూ ఉన్నటువంటి మాట, బాబా నాకేం చేయలేదు, నాకేం చేయలేదు, నాకేం చేయలేదు. ఎంత చేశాడో అనేది తర్వాత తెలుస్తుందండి మనకు. దానికి ఒక ఉదాహరణ కూడా ప్రత్యక్షంగా జరిగినటువంటి ఉదాహరణ. ఒక వ్యక్తి సాఫ్ట్వేర్లో పనిచేస్తూ ఉన్నారు, బాబా భక్తులు. నిజంగా జరిగినటువంటి లీలండి ఇది. వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటుంటే చాలా ఊర్లకి చాలా అపార్ట్మెంట్లు చూశారు, ఎక్కడా వాళ్ళకి నచ్చలేదో కుదరలేదు, మొత్తం మీద కుదరలా. కానీ నింద ఎవరికి? ఈయనకి. మేము చాలా చూసాము, ఒక్క అపార్ట్మెంట్ కూడా బాబా కుదరనివ్వలేదు అని మాట. కొద్ది రోజులు జరిగిన తర్వాత వాళ్ళు ఉన్నటువంటి పక్కనటువంటి వాళ్ళు స్నేహంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఫారిన్ వెళ్ళబోతూ, అయ్యా మీరు ఇళ్ళ కోసం చూసుకుంటూ ఉన్నారు కదా, మా ఇళ్ళే ఇస్తాను, అపార్ట్మెంట్కి గట్టా మీరు 30 లక్షలు 35 లక్షలు పెడతా అంటున్నారు కదా, మీరు మా పక్కనే ఉన్నారు, కొన్ని సంవత్సరాల నుంచి మనం స్నేహంగా ఉన్నాము, ఒక 40 లక్షలు ఇచ్చేసేయండి, ఇండివిజువల్ హౌసు, ఫర్నిచర్ ఉంది, ఇంకా నువ్వేమీ చేయబడలేదు అని చెప్పి 40 లక్షలకి అపార్ట్మెంట్ ఇచ్చేసిపోయారండి. అప్పుడు అనుకున్నారు వాళ్ళు, ఒరే బాబా అని. అప్పుడు మనం తప్పుగా ఆలోచన చేశాము, అపార్ట్మెంటు ఎందుకు కుదరనించలేదు? ఒరే నీకు చింపిరి గుడ్డలు ఎందుకురా, జరీ శాలువా ఇచ్చేదానికి? అపార్ట్మెంట్ అంటే ఎప్పుడైనా గొడవలతో ఉంటావో, ఇబ్బందుల్లో ఉంటావో, లిఫ్ట్ ఆగిపోతే నువ్వు కాళ్ళు నొప్పులతో ఎక్కడి ఆడస్తావో, నీకు ఇండివిజువల్ హౌస్ ఇవ్వాలనుకున్నాను రా, కాబట్టి దాన్ని ఒక్కరవా లేటు చేశాను రా, దానికే నువ్వు నా మీద పడి ఏడిస్తేవి, నేనేం చేసేదరా అని అనుకుంటున్నాడు. వాస్తవంగా జరిగినటువంటి సంఘటనని మీతో పంచుకుంటూ ఉన్నానండి సాయి టీవీ ద్వారా. కాబట్టి మనకు ఏదనుకుంటేప్పటికి అన్నీ జరిగిపోవాలి, లేదంటే ఇబ్బంది. దానికనే సద్గురువు ఏం చేస్తాడంటే, అడిగింది ఇచ్చేటువంటి తత్వం భగవంతుడిదైతే, సద్గురువుది నీకు ఏది మేలు చేస్తుందో అది ఇచ్చేటువంటి తత్వం సద్గురు తత్వం. దానికి లౌకికమైనటువంటి ఉదాహరణ ఒకటి తీసుకుంటే, మనం షేవింగ్ చేసుకుంటూ ఉంటాం, ఇంట్లో బ్లేడ్ పెట్టుకొని షేవింగ్ చేసుకుంటూ ఉంటాం. మన చిన్న బిడ్డ వచ్చి మన దగ్గరకు వచ్చి అది ఇమ్మంటాడు, లేదురా మేము షేవ్ చేసుకుంటూ ఉన్నాను, నీకు వద్దు, బ్లేడ్ ఉంది తెగద్ది అని చెప్తాం. వాడు వినడు, మరాన్ చేస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తాం? ఆ షేవర్ తీసుకొని, ఆ రేజర్ తీసుకొని, దాంట్లో ఉన్నటువంటి బ్లేడు తీసేసుకొని ఉత్తది ఆ పిల్లవాడి చేతిస్తాం. అంటే వాడికి అది ప్రమాదం లేకుండా ఉండేటువంటి వస్తువుని మనం ఆ పిల్లవాడికి ఇస్తున్నాం. అదే ఇక్కడ బాబా చేసేది. నీకు ఈరోజు పని కావడం లేదు అనంటే నీకు మరింత ఉత్తమమైనటువంటి దానిని ఇచ్చేదానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చేదానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. దానికి నువ్వు ఒకంత సబూరి, అదండి ఆయన అడిగింది, సబూరి. ఆ సబూరి కూడా ఏంటంటే ఏడుస్తూ ఉండకూడదు, ఆనందముతో కూడినటువంటి ఎదురు చూపు. మన పిల్లవాడు అమెరికాలో ఉన్నాడు, లేదంటే ఇతర దేశాలు ఎక్కడ ఉన్నాడు, వాడు ఎప్పుడైనా ఇక్కడికి వస్తాడు అనేటువంటి ఎదురు చూపులో ఎంత ఆనందం ఉంటుందో, మనకు వచ్చినటువంటి కష్టం కూడా ఒకంత తీరిపోతుంది అనేటువంటి ఆనందంతో కూడినటువంటి ఓర్పు ఉండమని చెప్తుందండి సబూరి. అటువంటి సబూరిని అలవర్చుకోమని సత్యత చెప్తూ ఉంటే, నాకు ఇప్పుడే పని కాలేదు అనేటువంటి ఆలోచనలకు మనం వెళ్తే, మనం సచ్చరిత్రని ఎంతవరకు అర్థం చేసుకున్నాం, ఎంతవరకు సత్యత చెప్పినటువంటి మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము అనేటువంటి ఆలోచనలకి ఎవరికి వాళ్ళం వెళ్ళగలగాలండి. దానికి సంబంధించినటువంటి లీలలు మనకు చక్కగా సత్యత్తులో చెక్కుతాయి. 1 భీమాజీ పాటిల్ లీల, 2 పిళ్ళై లీల. దానికనే ఏదన్నా మనము ఈరోజు అనుభవిస్తూ ఉన్నటువంటి ప్రతి జబ్బుకి, ప్రతి రోగానికి కారణం సత్యత చెప్పిందండి, పూర్వజన్మ పాపకర్మల ఫలితం. పెద్దవాళ్ళు కూడా అదే మాట చెప్పారు. దానికనే ఉంది ఒక మాట సచ్చరిత్రలో, మనము చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా లేని రోగాలు పుట్టుకొస్తాయి, లేని రోగాలు పుట్టుకొస్తాయి.
కాబట్టి ఈరోజు మనం ఒక రోగంతో అనుభవిస్తూ ఉన్నామంటే దానిని సంతోషంగా అనుభవించమని సత్యత చెప్తుంది. కాబట్టే బాబాకి ఆ రోజు ఇబ్బంది పడుతూ ఉంటే, ఆయన మాట్లాడేదానికి ఇబ్బంది, దగ్గుతూ ఉంటే, విపరీతంగా దగ్గుతూ ఉంటే మందులు ఇవ్వబోతే పురంధరే వచ్చి కాళ్ళు పట్టుకుంటే శ్యామ వాళ్ళు మందులు ఇవ్వబోతే అల్లా ఇచ్చాడు, అల్లానే తీసుకోబోతాడు అని అన్నాడండి ఆయన. కాబట్టి ఏ బాధ అయితే, ఏ రుగ్మత అయితే వచ్చిందో ఆ రుగ్మతని మనం అనుకుంటూ ఉంటాం నాకేం చేశాడు అని. అంతెందుకు చిన్న లౌకికపరమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళగలిగితే మన ఇంట్లో ఒక 10 ఏళ్ల పిల్లవాడు ఉంటాడండి. ఈ 10 ఏళ్ల పిల్లవాడు ఎన్ని కేజీలు మోయగలడు? ఒక 2, 3, 5 కేజీలు మోయగలడు, లేకుంటే 7 కేజీలు మోయగలడు. వాడి నెత్తి మీద 25 కిలోలు ఉండే బస్తాన్ని పెట్టం. ఎందువల్ల? తెలుసు వాడు మొయ్యలేడు అనేటువంటి విషయం తల్లిదండ్రులైనటువంటి మనకు తెలుసు. అట్లాగే ఆ తండ్రి మనం మొయ్యలేనటువంటి దానిని మన మీద పెట్టడుగా. ఆలోచిద్దాం ఒకసారి. మనం అనుభవించలేనటువంటి దానిని ఆయన పెట్టడుగా. ఎందువల్ల? నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవించాలి, తప్పదు. మనం చేసుకున్న ఆ పాప ఫలితం మనమే అనుభవించాలి. దానికి ఒక అద్భుతమైనటువంటి లీల పిళ్ళై లీల. పిళ్ళైకి కురుపులు లేస్తాయి, కానీ ఏం చేస్తూ ఉంటాడు అతను? భగవన్నామస్మరణ చేస్తూ ఉంటాడు. బాబా ఆ యొక్క భగవన్నామ స్మరణ చేస్తూనే ఈ రోగం, ఈ యొక్క నొప్పులు, ఈ శారీరక రుగ్మత అధికమైపోతుంది పిల్లకి. ఎప్పుడైతే అధికమవుతుందో బాబాని ప్రార్థన చేస్తాడు. బాబా, ఇది నేను పూర్వజన్మలలో చేసుకున్నటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో ఆ కర్మల ఫలితము అని నాకు తెలుసు. కాబట్టి దీన్ని నేనే అనుభవించాలి. కానీ అనుభవించేదానికి కావలసినటువంటి శక్తి నా దగ్గర లేదు తండ్రి. కాబట్టి ఈ యొక్క రుగ్మతని, ఈ యొక్క బాధని ఒక 10 జన్మలకి పోస్ట్పోన్ చేయ. అంటే ఒక్కొక్క జన్మలో కొంత బాధని అనుభవించేదానికి కావలసిన శక్తిని ఇవ్వవయ్యా అని అడిగాడు. ఒక సద్భక్తుడు చేసేటువంటి ప్రార్థన అది. లేకుంటే ఎంతమందికి దానికన్నా పెళ్ళై ఎంత దగ్గరవాడు అంటే బాబాకి పెళ్ళై లేకుంటే ఒక చర్చ చేయడంట, పెళ్ళై లేకుంటే ఒక పని చేయడంట, పెళ్ళై లేకుంటే వేరే ఒక కొత్త ఆలోచనలు బాబా చేయడంట. ఏదైనా డబ్బు దశకు ఉన్నా కూడా పెళ్ళై చేత ఇచ్చి ఆ కార్యక్రమానికి వినియోగించేవాడంట. అంత దగ్గరతనం ఉన్నటువంటి వాడు, అంత సమీపంలో బాబాకి అత్యంత ఆప్తులలో ఒకడు పెళ్ళై. అటువంటి పెళ్ళై అక్కడ ఆ మసీదులో కొన్ని వందల వేల లీలను చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. మరి అతను ఏమి ప్రార్థన చేస్తాడు? చాలామందికి రాగానే జబ్బులు తగ్గిపోయినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. మరి అతను చేసిన ప్రార్థన ఏంది? బాబా, నేను చేసినటువంటి కర్మని నేనే అనుభవించాలి, ఆ విషయం నాకు తెలుసు. ఎందువల్ల? తప్పు చేసింది నేను, శిక్ష అనుభవించాల్సింది నేనే. కాబట్టి వాడు ఆ పిల్లవాడు బడికి పోలేదు, చదవలేదు, తప్పు చేశాడు. తప్పు చేసి దానికి శిక్ష ఏంది? కూలి పని వచ్చింది చేతికి. అంటే కూలి పని తక్కువ చేయడం కాదండి నేను మాట్లాడడం, దానికన్నా అధికమైనటువంటి స్థాయిలోకి వెళ్ళలేకపోయాడు. వాడు చేసుకున్న కర్మ వాడికే వచ్చింది. అంటే వాడు చేసుకున్నటువంటి పని ఏదైతే ఉందో దానికి తగ్గ ఫలితమే వాడు అనుభవిస్తూ ఉన్నాడు. అదే చక్కగా చదువుకున్నాడు, అన్నదమ్ముల్లో చాలా మంచి స్థాయికి వెళ్ళాడు, మంచి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా అదే. ఎందుకు ఇలా చెప్పాలంటే మనం ఈ రోజంతా కూడా మనకి ఈ శారీరకంగా కానీ, మానసికంగా కానీ, భౌతికపరమైనటువంటి విషయాలలో కానీ మనకు లభించలేనప్పుడు ఒకంత మనము బాబా పట్ల కినుకు వహించే ప్రయత్నం జరుగుతుంది. అటువంటి కినుకు వహించకుండా ఉండేదానికి మనం ఈ లీలని పదే చెప్పుకుంటూ ఉంటే మనకు వచ్చినటువంటి రుగ్మతలు పూర్వజన్మ సుకృతం వల్ల ఈ రుగ్మతలు వచ్చినాయి అనేటువంటి భావంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఆ రుగ్మతల్ని ఆనందంగా స్వీకరించే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో ఆ కష్టాలు కూడా మనల్ని చూసి దూరంగా తొలగిపోతాయి. ఇంకొక రకంగా ఆలోచిస్తే మన లోపల ఉన్నటువంటి ఆయన ఆనందంగా మనం ఎప్పుడైతే ఆ కష్టాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తాడో, మనం ఇందాక అనుకున్నట్టుగా 10 సంవత్సరాల పిల్లవాడి మీద ఏ విధంగా 25 కేజీల బరువు పెట్టమో ఆ విధంగా మనకు వచ్చినటువంటి రుగ్మతలు అనుభవించే బాధ, కష్టము, ఇబ్బంది, శారీరక ఆలోచన ఏదైతే ఉందో దాంట్లో ఆయన 70-80% ఆయన అనుభవించి కేవలం 10% మాత్రమే మన చేత అనుభవింపజేస్తాడు. ఎప్పుడు? ఆ రుగ్మతని మనం ఆనందంగా స్వీకరించినప్పుడు. అదే పిళ్ళై ఉదంతంలో జరిగినటువంటి విషయం.
బాబా ఈ యొక్క బాధని, ఈ శారీరక రోగాన్ని, రుగ్మతని నేను చాలా ఇబ్బందిగా ఉంది, అనుభవించలేకపోతూ ఉన్నాను, కాబట్టి దీన్ని పోస్ట్పోన్. మరి ఎందుకురా? ఈ మసీదు మాత దయగలది, రా వచ్చి కూర్చో, మనిద్దరం కలిసి పంచుకుందాం. వా, ఎంతో గొప్ప మాట అండి. సచ్చరిత్రలో దానికోసం సత్యత్తుని పారాయణ చేయాలండి. భగవంతుడు అంటూ ఉన్నాడు ఒక భక్తుడితో, ఎందుకురా అంత బాధపడతావు, రా, నువ్వు చేసుకున్నటువంటి కర్మ ఫలితం నువ్వే అనుభవించాలి. రైట్, నాకు తెలుసా సంగతి, అది నీ నోటి గుండా కూడా వచ్చింది, నేను దాన్ని అంగీకరిస్తూ ఉన్నా. నీవు సరైనటువంటి మార్గంలో వెళుతూ ఉన్నావు అనే దానికి గుర్తు అదే. కాబట్టి రా, వాడిని తీసుకోరండి అని చెప్పని ఈ మసీదు మాత చాలా దయగలది. ఇది రక్షించేదే కానీ భక్షించేది కాదు. రా, ఇద్దరం కూర్చొని కలిసి పంచుకుందాం. దేన్ని పంచుకునేది? రుగ్మతల్ని. అదండి బాబా యొక్క ప్రేమ. ఎప్పుడు వచ్చింది ఆ మాట బాబా దగ్గర నుండి? అందరికీ రాలేదు ఆ మాట, పెళ్ళయి దగ్గర నుంచి వచ్చింది. ఎందువల్ల? పెళ్ళయి అసలు మానవ జీవితం యొక్క స్వభావం ఏందో, ఒక సద్గురుతత్వం ఏందో తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి బాబా నువ్వు తీసేసుకో, నువ్వు అనుభవించు అని చెప్పలే ఆయన. నాకు ఏం చేసుకుంటావో నాకు తెలవదు, నేను దీన్ని అనుభవించను, ఏ విధంగా నేను తగ్గించు అని అడగల ఆయన. అట్లా అడగకుండా బాబా ఈ యొక్క శక్తిని నాకు అనుగ్రహించు, ఏది? ఈ యొక్క రుగ్మతని అనుభవించేదానికి కావలసినటువంటి ఓరిమి శక్తిని నాకు ప్రసాదించు అని ప్రార్థన చేస్తే, ఎందుకురా బాధపడతావు, 10 రోజుల్లో తగ్గిపోతుంది, రా కూర్చో అని చెప్పని ఆయన ఆ వ్యాధిని తొలగించే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన దానికనే దీనికి సంబంధించినటువంటి లీలని మనం గుర్తు చేసుకున్నాం. ఎంతైనా ముదావహం. ఒకసారి మహల్సాపతి భార్య వేరే ఊరికి వెళ్తుంది, వాళ్ళ అమ్మగారు ఊరికో ఎక్కడికో వెళ్తుంది. మహల్సాపతి ఆ యొక్క మసీదులో ఉంటాడు, చూస్తూ ఉంటాడు బాబాని. అట్లా చూస్తూ ఉండంగానే బాబా పిరుదుల మీద కురుపులు కనిపిస్తాయి. ఆశ్చర్యపోతాడు మహల్సాపతి. ఆ విధంగా బాబా 3-4 రోజులు ఆ బాధను అనుభవించి 4వ రోజు ఆ కురుపులు పగిలిపోయి బయటికి వచ్చేసిన తర్వాత కొంచెం ఉపశమనం కలుగుతుంది బాబాకి. తర్వాత మహల్సాపతి భార్య వస్తుంది, ఏమండి నాకు ఈ విధంగా భలే ఇబ్బంది కలిగింది, నేను బాబాని ప్రార్థన చేశాను, అంతే వెంటనే తగ్గిపోయిందండి అని చెప్పింది. అదే అప్పుడు ఆలోచిస్తాడు మహల్సాపతి. ఎప్పుడైతే తన భార్య ఊరికి దూరంగా ఉన్నటువంటి సమయంలో ఆ తల్లికి వచ్చినటువంటి రుగ్మత ఏదైతే ఉందో ఆ రుగ్మతని బాబాని ప్రార్థన చేస్తే ఆ తల్లికి ఉన్నటువంటి రుగ్మతని తన మీద తీసుకొని తాను అనుభవించినటువంటి ప్రేమస్వరూపుడు బాబా. అప్పుడు చెప్తాడు మహల్సాపతి, చూసావా నాకు అర్థం కాలేదు, నేను చూస్తూ ఉండగానే బాబాకి పిరుదుల మీద కురుపులు వచ్చాయి, ఆ రోజు నువ్వు చేసినటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది బాబా తీసుకున్నాడు, ఇంకా ఎప్పుడు అటువంటి ప్రార్థన చెయ్యవద్దు, బాబా బాధపడతాడు అని చెప్పాడండి. బాబా ప్రేమికుడైనటువంటి మహల్సాపతి అటువంటి దాన్ని చెప్పాడు. కాబట్టి ఈ లీలను చదివితే మనం ఎప్పుడైనా నా రుగ్మతని బాగు చెయ్యి అనేటువంటి ఆలోచన మనం చేస్తామా? ఆలోచిద్దాం. ఎందువల్ల ఆయన ఎక్కడ తీసుకొని బాధపడతాడో అనేటువంటి ఆలోచన మనకు వచ్చిందంటే వద్దులే, మనమే అనుభవిస్తాం, మనం చేసుకున్నటువంటి కర్మ ఇది కాబట్టి మనకే వచ్చింది, మనమే సంతోషంగా అనుభవిద్దాం అనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఎప్పుడు? ఈ లీలని పదే మననం చేసుకున్నప్పుడు, ఆ మననం చేసుకోవడంలో ఆ లీలలో ఉన్నటువంటి అంతరార్థం ఏదైతే మన మనసుకి బోధపడినప్పుడు బాబాని అడిగే అవకాశం ఉండదు. ఎప్పుడైతే మనం అడగకుండా ఉంటామో తల్లి గమనం ఉంటుందా? పిల్లవాడు ఎప్పుడైతే స్కూల్లో చదువుకొని వచ్చాడో తల్లి గమనం ఉంటుందా? వాడిని చేరదీయకుండా ఖచ్చితంగా ఆయన మనల్ని అనుగ్రహించే ప్రయత్నమే జరుగుతుంది. కాబట్టి మనకు వచ్చినటువంటి రుగ్మతల్ని ఈ యొక్క ఆలోచన సరళలోకి మన ఆలోచన వెళ్ళిపోతే మనం ఎప్పుడు బాబా ప్రేమికులంగానే అయి ఉంటే మనం ఎప్పుడు బాబా ఈ రోగం వచ్చింది అని చెప్పేదానికి కూడా మనం జంకుతాము. అంతెందుకండి, సర్వవ్యాపి, సర్వసమర్థుడు, సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞుడు అనే మాట చెప్పుకుంటూనే ఉన్నాం మనం. ఈ విశ్వమంతా నేనే వ్యాపించి ఉన్నాను అని మనం పారాయణలో అనుకుంటూనే ఉన్నాం. ఆయన లేని చోటు లేదు అని చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ
నువ్వు అనుభవిస్తూ ఉంటే నీ లోపలే ఉన్నటువంటి ఆయన దానిని గమనిస్తూ ఉండడా అనేటువంటి ఆలోచనలోకి మన మనసు వెళ్ళగలిగితే మనల్ని దగ్గర ఉండి మన పాప కర్మలు ఏదైతే ఉన్నాయో ఆ పాప కర్మల ఫలితంగా వచ్చిన జబ్బు ఏదైతే ఉందో దానిని దగ్గర కూర్చోబెట్టుకొని దానిని చూస్తూ ఆయన ఎంత మానసిక క్షోభని అనుభవిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచనలోకి మన మనసు వెళ్ళగలిగినప్పుడు, అవునా కాదా, ఏంది నా బిడ్డలు ఏ విధంగా వీడు పాపకర్మలు చేశాడు, నేను వద్దో అటువంటి పాపకర్మల జోలికి వెళ్ళవద్దు అని చెప్తూ ఉంటే వీడు మూట కట్టుకుని ఈ విధంగా అనుభవిస్తూ ఉన్నాడే అనేటువంటి ఆలోచన మన హృదయంలో ఉండి ఆయన అనుభవిస్తూ ఉంటే ఎంత మానసిక క్షోభని బాబా అనుభవిస్తూ ఉన్నాడు అనేటువంటి ఆలోచనలోకి మనం గాన వెళ్ళగలిగినట్లయితే జీవితంలో ఎప్పుడు మన రుగ్మతల గురించి మన గురించి ఆయనతో చెప్పుకునే ప్రయత్నమే జరగదండి. కాబట్టి మనమే సంతోషంగా అంగీకరించే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో తల్లే మనకు సపర్యలు చేసేదానికి ఒక అడుగు ముందరికి వేస్తుంది. కాబట్టి మనము చేసుకున్నటువంటి పాపాల కర్మ ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాం. అట్లాగే 13వ అధ్యాయంలో భీమాజీ పాటిల్ లీల కూడా మనకు చాలా చక్కగా చెప్తుంది. ఆ లీల చాలామంది అంటూ ఉంటారు, నేను ఈ జన్మలో నాకు తెలిసి ఏ పాపం చేయలేదు, నాకెందుకు వచ్చింది కర్మ, నాకెందుకు వచ్చింది జబ్బు అని అంటూ అదే ప్రశ్నించాడు. అదే మా మద్రాసు భజన సమాజం లీలా ఆయనకి చెరసాలలో వెనక్కి కట్టిపెట్టేస్తుంటే, బాబా నేను ఈ జన్మలో ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, మరి నాకెందుకు ఈ శిక్ష అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడు బాబా, రైట్, ఈ జన్మలో నువ్వు చేసి ఉండకపోవచ్చు, పూర్వ జన్మలలో నువ్వు చేసి ఉన్నావు కదా, కాబట్టి ఈ శిక్ష నీకు అని చెప్పడం జరుగుతుంది. భీమాజీ పాటిల్ వస్తాడు. భీమాజీ పాటిల్ కథ దగ్గరికి కానీ మనం రాగలిగినట్లయితే భీమాజీ పాటిల్ ఆ ఊర్లో ఉన్నటువంటి వాటికి ఆయన అధికారి పటేలు. ఆయన ఇంట ఎప్పుడు 10 మంది భోజనం చేస్తూ ఉండేవాళ్ళు. వచ్చినటువంటి వాళ్ళకందరికీ లేదు అనకుండా ఇదోధికంగా సహాయం చేస్తూనే ఉండేవాడు. మరి ఎందుకు ఈ రుగ్మత వచ్చింది? ఎవరు నయం చేయలేనటువంటి రుగ్మత, చావు బతుకులకి తీసుకోబోయేటువంటి రుగ్మత. ఏది? క్షయవ్యాధి. ఎందుకు వచ్చింది ఆ క్షయవ్యాధి? ఆలోచన చేయగలిగితే అదే అంటాడు, ఎప్పుడైతే అతను అడుగులో 4 వ్యక్తులు కలిసి మోసుకొని వచ్చి బాబా దగ్గర కూలవేస్తారో, శ్యామ ఈ దొంగను తీసుకొని వచ్చి నా ముందర పడివే, నా నెత్తిన పడివేసావే అని అంటాడండి బాబా. అంటే ఎందుకన్నాడు ఆ మాట? ఆలోచన చేయాలి. ఈ దొంగను తీసుకొని వచ్చి నా నెత్తిని వేసావే, ఇదేమన్నా నీకు మంచి పనేనా అని అడుగుతాడు. ఎవరిని? శ్యామని. ఆలోచించే ప్రయత్నంగా మనం చేయగలిగితే పూర్వజన్మలలో అతని యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంది, పూర్వజన్మలలో అతని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది, పూర్వజన్మలలో చేసినటువంటి అతని యొక్క కృత్యములు ఎట్లా ఉన్నాయి, అటువంటి పాపకర్మల ఫలితం ఏదైతే ఉందో ఆ కర్మ ఫలితం ఈరోజు ఆయన ఇప్పుడు ఈ జన్మలో ఆ క్షయవ్యాధి రూపంలో అనుభవిస్తూ ఉన్నాడు అనేటువంటి ఉదాహరణ మనకు ఈ యొక్క అమోఘమైనటువంటి లీల ద్వారా మనకు ద్యోతకమవుతూ ఉంది. కాబట్టి ఆ యొక్క రుగ్మతను అతనే అనుభవించాలి. కాబట్టి 4 వ్యక్తులు బాబా దగ్గరికి మోసుకొని వచ్చి బాబా కాళ్ళ దగ్గర పడేస్తే బాబా దయ చూపించి బాబాను ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీవు అనాథ రక్షకుడు అని, అనాథనాథుడు అని, నీవు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు నన్ను కాపాడలేరని నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా ఈ రుగ్మతని తొలగించు తండ్రి అనేటువంటి సద్భక్తి అయినటువంటి ప్రార్థన, మనఃపూర్వకమైనటువంటి ప్రార్థన ఎప్పుడైతే బాబాకి చేస్తాడో ఆ ప్రార్థనను ఆలకించి అల్లా నీకు మంచి చేస్తాడు, తగ్గిపోతుందిలే అని చెప్పని ఎప్పుడైతే సముదాయిస్తాడో అప్పుడు దాకా నిమిషానికి సెకండ్కి రక్తాన్ని కక్కుకుంటూ ఉన్నటువంటి భీమాజీ పాటిల్ ఎప్పుడైతే బాబా దగ్గరకు వచ్చే మసీదులో 1 గంట సేపు ఉన్నాడో ఈ గంట సేపు కూడా ఎటువంటి రక్తాన్ని కక్కుకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో 4 వ్యక్తులు మోసుకొని వచ్చి బాబా దగ్గర మీద బాబా ముందర కూలవేసి ఉన్నటువంటి ఆ తరుణంలో 1 గంట తరువాత తానే స్వయంగా లేచి మరలా చక్కగా ఆయన మసీదు దాటి బయటికి వెళ్తాడు. ఆ విధంగా 1 నెల బాబా చెప్పినట్టుగా ఆ యొక్క షిరిడిలోనే ఉండడం జరుగుతుంది. ఆ విధంగా తన రుగ్మతను తొలగించుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి దానికనే ఆయన బాబా దగ్గరకు వచ్చిన తర్వాత అల్లా అచ్చా కరేగా అన్న తరువాత కొద్దిగా నయమైన తర్వాత ఆ రోజు రాత్రి స్వప్నంలో ఆ యొక్క దుష్కర్మల ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావాన్ని ఈ యొక్క భీమాజీ పాటిల్ చేత అనుభవింపజేసే ప్రయత్నం జరుగుతుంది. అది సద్గురువు యొక్క
గొప్ప విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి చర్య ఏంది అంటే, వీడు శారీరకంగా అనుభవించలేనటువంటి దానిని ఒక సద్గురువు స్వప్న రూపంలో వాడి మనసులో ఇదోధికంగా ఆ యొక్క దుఃఖ బాధని అనుభవింపచేసి ఆ కర్మ నుండి విముక్తుని చేసేటువంటి శక్తి, సర్వసమర్థత బాబా దగ్గర ఉన్నది అనేటువంటి విషయం ఈ యొక్క భీమాజీ పాటిల్ లీలలో మనకు చోదకమవుతుంది. ఈ భీమాజీ పాటిల్ ఆ రోజు రాత్రి నిద్రిస్తూ ఉంటే స్వప్నంలో దర్శనమిచ్చి చేయి చాపి ఆ బెత్తంతో కొట్టడం జరుగుతుంది. ఏది ఆ పద్యాన్ని ఒప్పజెప్పు అని చెప్పి ఆ పద్యం కూడా మనకు సచ్చరిత్రలో వివరంగా రాయబడి ఉంది. ఆ పద్యంలో ఉన్నటువంటి భావజాలానికి అనుగుణంగా వెళ్ళలేక వేరే వేరే మార్గంలో వెళ్ళినందుకు కావలసినటువంటి శిక్షని ఆయన స్వప్నంలో భీమాజీ పాటిల్ చేత అనుభవింపజేసి ఆ కర్మ నుండి విముక్తుని చేస్తాడు. అట్లాగే ఆ యొక్క గుండెల మీద సనికిట్లాన్ని పెట్టి బాగా దొర్లించి పూర్వజన్మలలో అతను చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా వచ్చేటువంటి రుగ్మతని, శారీరక మానసిక ఏదైతే మనసు అనుభవించాలనో అటువంటి ఆ యొక్క తత్వాన్ని ఆ భీమాజీ పాటిల్ మనసులో అనుభవింపజేసి ఆ రోగాన్ని నుండి విముక్తుని చేసేటువంటి అద్భుతమైనటువంటి చర్య ఏదైతే ఉందో, ఆ లీల ఏదైతే ఉందో, ఆ లీల ద్వారా మనకందరికీ తెలిసి వచ్చేది ఏదైతే ఉందో, అది మనం ఈరోజు చేస్తూ ఉన్నటువంటి కర్మల ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తూ ఉన్నాము అనేటువంటి దృక్పథంలోకి మన మనసు వెళ్ళినప్పుడు బాబా పట్ల ఒకంత కినుకుబడేదానికి, బాబా పట్ల ఒకంత ఆయన మీద అలిగేదానికి ఆస్కారం ఉండదు అని మనకు ఈ లీలల ద్వారా మనకు ఆ బోధ చేస్తూ ఉన్నాడు. అటువంటి బోధలలో మన జీవితాన్ని గాన ప్రయాణింపజేసుకుంటే చక్కగా, ఆనందంగా, హాయిగా, సంతోషంగా, సుఖశాంతులతో మన జీవితాన్ని మనం గడపగలము అని సచ్చరిత్ర మనకందరికీ భరోసా ఇస్తుంది. దానికోసం మనం నిరంతరము సచ్చరిత్ర పారాయణ, నిరంతరము సచ్చరిత్ర అధ్యయనము, నిరంతరము సచ్చరిత్ర మననము, ఈ విధంగా మనం మన జీవితంలో సచ్చరిత్రలో జరిగినటువంటి లీలల్ని, ఆ లీలల్లో ఉన్నటువంటి బోధని ప్రతి ఒక్కదాన్ని మనసుకు పట్టింపజేసుకుని అనుగుణంగా మనం మన జీవితాన్ని ప్రయాణింపచేసుకునేటప్పుడు మనం ఎనలేని సుఖాన్ని, ఆనందాన్ని, శాంతిని పొందుతాము అని సచ్చరిత్ర చెప్తూ ఉంది. ఇటువంటి ప్రయాణం మనం అందరం చేయాలని సచ్చరిత్ర మనల్ని నిర్దేశిస్తూ ఉన్నది. కాబట్టి సచ్చరిత్ర పారాయణ ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా సచ్చరిత్ర పారాయణ నా కోసరం, సచ్చరిత్ర అధ్యయనం నా కోసరం, సచ్చరిత్ర మననం నా కోసరం. ఆ విధంగా మననం చేయంగా, అధ్యయనం చేయంగా, పారాయణ చేయంగా ఆ యొక్క భావాలు ఏదైతే ఉన్నాయో, ఆ బోధ ఏదైతే ఉందో అది మన మనసుకి బాగా వంట పట్టించుకొని ఆ విధంగా మన జీవితాన్ని కానీ మలుచుకున్నట్టయితే మనం నిరంతరం బాబా యొక్క ధ్యాసలో, బాబా యొక్క సన్నిధిలో, బాబా యొక్క ఆలోచనలో, బాబా యొక్క మనసులో మనం ఉండగలుగుతామని చెప్పని ప్రతి ఒక్క లీల మనల్ని జాగృతం చేస్తూ ఉంది. అటువంటి ఉద్దేశంతో ఇంకా మనం అందరం కూడా ఈ సచ్చరిత్రని ఆరాధిస్తాం, సచ్చరిత్ర ఆశ్రయాన్ని కోరుదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సచ్చరితము సాయి సచ్చరితము, పఠించు వారికి శుభ ఫలితము. తిమిరములు బాపును ఆ అభయము. ఓం సాయి జయ సాయి, ఓం సాయి రామ్.